ప్రెజెంటేషన్ ఇస్తావా? ప్రెజెంటేషన్ ఇప్పుడు వాష్రూమ్లో 4 గోడలకి ఇవ్వు నీ ప్రెజెంటేషన్. ఇదేంటి తలుపు రావట్లేదు? అయ్యో, సమయానికి మొబైల్ కూడా క్యాబిన్లో వదిలేశాను. ఇప్పుడెలా? ఎవరన్నా ఉన్నారా? బయట లాక్ పడిపోయింది, తొందరగా తీయండి. ఎస్, వీళ్ళే. ఒక నిమిషం ఆగండి. మీరే కదా ప్రెజెంటేషన్కి వచ్చిన మోడల్స్? అవును మేడం. ట్రాఫిక్ వల్ల కొంచెం లేట్ అయింది. సరే, త్వరగా రండి, పదండి. రండి, ఇదే రూమ్. మీరు వెంటనే వెళ్ళి రెడీ అవ్వండి. ఓకే మేడం. మేడం, హలో మేడం, డోర్ ఓపెన్ డోర్ చేయండి. ఓపెన్ చేయండి. హలో మేడం. మేడం. మేడం, డోర్ ఓపెన్ చేయండి. హలో మేడం, డోర్ ఓపెన్ చేయండి. ఈ ప్రెజెంటేషన్ ఫెయిల్ అయ్యి ఆ లక్ష్మిని బావ తిట్టేసిన తర్వాతే ఈ డోర్ ఓపెన్ చేసేది. సహస్ర, మోడల్స్ ని రాకుండా చేస్తానన్నావు, ఆ పని అయిపోయిందా? అయిపోయింది పిన్ని. ఈలోపు నేను ఒక పని చేశాను. సూపర్ పిన్ని. లక్ష్మి ప్రెజెంటేషన్ జరగదు. వచ్చిన ఇన్వెస్టర్లు డిసప్పాయింట్ గా వెళ్ళిపోతారు. బావ పిచ్చ కోపంతో ఆ లక్ష్మి వల్లనే, దానికి పెత్తనం అప్పగించటం వల్లనే డీల్ పోయిందని దాన్ని పిచ్చ తిట్లు తిట్టి ఇంకోసారి ఆఫీస్కి రావద్దని చెప్పినా చెప్తాడు. అది ఆఫీస్కి రాకపోతే విహారీకి నీకు మధ్యలో సగం అడ్డు తొలగిపోయినట్టే. సగమడ్డు కాదు పిన్ని, దాన్ని ఇంటి నుంచి కూడా తరిమేసి పూర్తిగా దాని అడ్డు తొలగించుకోవాలి. ఈ ప్లాన్ సక్సెస్ అవుతుంది. ఆ తర్వాత మనం దాన్ని ఇంటి నుంచి తరిమి కొట్టే ప్లాన్ వేసి దాన్ని పూర్తిగా మన ఇంటికి విహారీకి దూరం చేద్దాం. అలాగే పిన్ని. సరే, పద లోపలికి వెళ్దాం. బయట లాక్ పడింది, తలుపు తీయండి. ఎవరన్నా ఉన్నారా? ప్లీజ్ త్వరగా తలుపు తీయండి. ప్రెజెంటేషన్ కి టైం అవుతుంది. అక్కడ విహారీ గారు నేను కనపట్లేదని కంగారు పడుతుంటారు. డోర్ తీయండి. స్వామి, ఈరోజు మా విహారీ ఒక పెద్ద ప్రాజెక్టు కోసం ప్రయత్నం చేస్తున్నాడు. వాడి ప్రయత్నం ఫలించాలని వాడిని దీవించు. అమ్మా, ఈరోజు మంచి శుభవార్త వింటామమ్మా. అంతా మంచి జరగలరా? ఈ హరిబాబు ఏదో ప్రాజెక్ట్ కోసం అంటా అని చాలా కష్టపడ్డాడమ్మా. విహారీ ఆ ప్రాజెక్ట్ కోసం నిన్న చాలా టెన్షన్ పడిపోయాడు. చివరికి లక్ష్మి వచ్చి ఏదో ఐడియా ఇచ్చేసరికి అప్పుడు విహారీ కుదుట పడ్డాడు. ఆ తర్వాతే వాడి మోహంలో నవ్వుని చూశాను. లక్ష్మికి విహారీ ఉద్యోగం ఇచ్చి మంచి పని చేశాడ్రా. ఆ ఉద్యోగం లక్ష్మికి ఒక వ్యాపకం. అలానే విహారీకి బిజినెస్లో
చేదోడు బాదోడుగా ఉంటుంది. ఎప్పుడూ నీకు ఆ లక్ష్మి ధ్యాసేనా? ఏదో దాని జీవితాన్ని విహారే ఉద్ధరించేస్తున్నట్టు తెగ ఆరాటపడిపోతున్నావు. నీకు అదే సంబరంగాని ఇంట్లో విహారినే నమ్ముకుని నా కూతురు కళ్ళ ముందే తిరుగుతుంటే దానికి విహారికి పెళ్లి చేయాలని నీకు ఏమాత్రం బాధ లేదు కదా? అలాంటావేంటో దినా, నాకెప్పుడెప్పుడు విహారీకి సహస్రకి పెళ్లి చేద్దామా అనుంది. మరి రోజు రామస్మరణ చేస్తున్నట్టు ఆ లక్ష్మి నామస్మరణ చేస్తావు గాని ఎప్పుడైనా ఏ రోజైనా నీ అంతట నువ్వే విహారీ సహస్రల పెళ్లి గురించి ఒక్కసారైనా మాట్లాడావా? అదే ఆ లక్ష్మి గురించి మాట్లాడమంటే రేడియో ఛానల్స్లో రేడియో మైకులో గుక్క తిప్పకుండా మాట్లాడినట్టు గంటలు గంటలు లక్ష్మి ఇది చేసింది, లక్ష్మి అది చేసింది, అది చాలా గొప్పది అని నాన్ స్టాప్గా వాగుతూనే ఉంటావు. నీ వలన మాకు మా అన్నయ్య దూరమయ్యాడు. మళ్ళీ ఆ లక్ష్మిని నెత్తిన పెట్టుకుని దాన్ని అందలం ఎక్కిస్తుంటే దాని వలన నా మేనల్లుడు మాకెక్కడ దూరం అయిపోతాడోనని భయంగా ఉంది. అలా ఎన్నటికీ జరగదు దినా. హ, అలా ఎన్నటికీ జరగదు గాని నువ్వు దగ్గరుండి జరిపిస్తావు. ముందు నువ్వు ఆలోచించాల్సింది విహారీ సహస్ర పెళ్లి గురించి. అంతకు మించి ఇంకేమీ ఆలోచించేది లేదు. గుర్తుపెట్టుకో. ఎక్స్క్యూజ్ మీ సార్. లక్ష్మి ఎక్కడుంది? ఏమో సార్, ఇందాక నుంచి మేడం ఇటువైపు రాలేదు. ఓకే, లక్ష్మి ఎక్కడికి వెళ్ళింది? అవతల ప్రెజెంటేషన్కి టైం అవుతుంది. సార్, జాను సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు. యా, పదండి. Mr. Vihari, when you people started presentation? John, please wait just for 5 minutes. I'll arrange the presentation. Hurry up, man. I don't have time. Okay, sure. లక్ష్మి బయట ఏమైనా ఉందో చూడు ఒకసారి. ఓకే సార్. లక్ష్మి, ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? ఎక్స్క్యూజ్ మీ, జస్ట్ మినిట్. ప్లీజ్ డోర్ తీయండి. ఎవరైనా ఉన్నారా? సార్, ఏంటి? లక్ష్మీ మేడం ఎక్కడా కనిపించడం లేదు సార్. లేదా? సరే, మోడల్స్ అయినా వచ్చారా? ఎవరూ రాలేదు సార్. మోడల్స్ రాలేదు, లక్ష్మి కనిపించట్లేదు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అక్కడ జాన్ ఏమో ప్రెజెంటేషన్ స్టార్ట్ చేయమని తొందర పెడుతున్నాడు. ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి తనకి ఏమని చెప్పను? ఆయన డిసప్పాయింట్ కనుక అయితే ఖచ్చితంగా మనకి ఇన్వెస్ట్మెంట్ రాదు. ఇన్వెస్ట్మెంట్ రాకపోతే మనం ఇంతలా కష్టపడి చేసిన ఎఫర్ట్ అంతా కొలాప్స్ అవుతుంది. ఇంకెప్పుడు మనల్ని నమ్మరు. సరే, నువ్వు బయటికి వెళ్ళి తను ఎక్కడుందో చూడు. అలాగే సార్. హాయ్ బావా. మన కొత్త ప్రాజెక్ట్ లాంచ్ అవుతుంది. నువ్వు లక్ష్మి చాలా బాగా ప్రెజెంటేషన్ ప్లాన్ చేస్తారని తెలిసి చూడటానికి వచ్చాను. సరే, నువ్వు లోపలికి వెళ్ళి కూర్చో. అవును విహారీ, ఇందాకటి నుండి చూస్తున్నాను. ఆ లక్ష్మి ఏది కనపడట్లేదు. తన గురించి ఎదురు చూస్తున్నాను అత్తయ్య. నేను ప్రెజెంటేషన్కి వెళ్ళాలి. మోడల్స్ వచ్చారో రాలేదో తెలీదు. ఎవరైనా డోర్ తీయండి ప్లీజ్. అదేంటి బావా, ప్రెజెంటేషన్ లక్ష్మిని చేయాలి, ఈ ప్రాజెక్ట్ ని తనే లీడ్ చేస్తుందని చెప్పావు. అంత నిర్లక్ష్యంగా ఇప్పుడు లక్ష్మి ఎక్కడికి వెళ్ళుంటుంది? విహారీ, ముందు బిల్డప్ కోసం 2-3 పనులు బాగా చేసి మన చేత మంచి వర్కర్ అనిపించుకుని
తీరా మనం నమ్మాక బాధ్యతలు అప్పగిస్తే పని చెయ్యలేక ఇలా తప్పించుకుంటారు. లక్ష్మి లాంటి ఇన్ఎక్స్పీరియన్స్ పర్సన్స్. అత్తయ్య, లక్ష్మికి అనుభవం లేకపోవచ్చు, బట్ నేను ఇచ్చిన టాస్క్ని బ్యాలెన్స్ చేసే క్యాపబిలిటీ తనలో ఉంది. అయితే ఆ క్యాపబిలిటీ ఉన్న లక్ష్మి ప్రెజెంటేషన్ ముందు బాధ్యత లేకుండా ఎక్కడికి వెళ్ళింది బావా? క్యారీ చెయ్యలేక పారిపోయిందేమో విహారీ. లక్ష్మి ఎప్పుడు పారిపోదు, ఆ పని ఎప్పుడూ తను చేయదు. దాన్ని నువ్వు మరీ అంత గుడ్డిగా నమ్మకు బావా. సరే, మీరు వెళ్ళి ప్రెజెంటేషన్ దగ్గర వెయిట్ చేయండి. లక్ష్మి వస్తుంది, తనే ప్రెజెంటేషన్ ఇస్తుంది. ఓకేనా? విహారీ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు తన మీద. ఈ డీల్ ఫెయిల్ అయితే అప్పుడు బావ ఒపీనియన్ చేంజ్ అవుతుంది. ఆ లక్ష్మికి ఫుల్ కోటింగ్ ఉంటుంది. ప్లీజ్ తలుపు తీయండి. లక్ష్మి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? డోర్ ఓపెన్ చేయండి ప్లీజ్. ఎవరైనా ఉన్నారా? లక్ష్మి, అసలు నువ్వేంటి లోపల? విహారీ గారు, బయట డోర్ లాక్ పడిపోయింది. నేను ఎంతసేపటి నుంచి తలుపు కొడుతున్నా ఎవరికి వినిపించడం లేదనుకుంటా. లక్ష్మి, అవన్నీ తర్వాత, మనం త్వరగా ప్రెజెంటేషన్ స్టార్ట్ చేయాలి. మోడల్స్ వచ్చారా? ఇంకా రాలేదు. అదేంటి ఇప్పటి వరకు వాళ్ళు రాకపోవడం ఏంటి విహారీ గారు? మన గ్రూప్ లో వాళ్ళ నెంబర్స్ ఉంటాయి, ఒక్కసారి ఫోన్ చేయండి. ఛే! వాళ్ళ ఫోన్ కూడా నాట్ రీచబుల్ అని వస్తుంది. అయ్యో, ఇదేంటండి? ఇప్పుడు ఎలా విహారీ గారు? అవతల జాన్ ప్రెజెంటేషన్ త్వరగా స్టార్ట్ చేయమని తొందర పెడుతున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం? సార్, టైం అవుతుంది, ఇంకా ప్రెజెంటేషన్ స్టార్ట్ కాలేదని మా సార్ చాలా సీరియస్ అవుతున్నారు. మా సార్ ఆ పనిలోనే ఉన్నారు మేడం. ఓకే సార్, ఇట్ విల్ బి స్టార్ట్ ఇన్ 5 minutes సార్. ఏంటి మేనేజర్ గారు, ఇంకా ప్రెజెంటేషన్ స్టార్ట్ కావడం లేదు? ఏంటి ప్రాబ్లం? మేడం, ప్రజెంటేషన్ కోఆర్డినేషన్ చేస్తున్న లక్ష్మీ మేడం కనబడడం లేదు. ప్రజెంటేషన్ చేయాల్సిన మోడల్స్ కూడా రాలేదు. అయితే ఇంకా ప్రోడక్ట్ లాంచ్ ఏమవుతుంది? వచ్చిన ఇన్వెస్టర్స్ అంతా అవమానంగా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఎవరికి ఏం సమాధానం చెప్తారు? అందుకే ఎవరికి పడితే వాళ్ళకి అనుభవం చూడకుండా, అర్హత ఉందో లేదో తెలుసుకోకుండా ప్రాజెక్ట్ లీడ్ పొజిషన్ ఇచ్చేస్తే ఇలానే అవుతుంది. షాల్ వి గో? ఓకే సార్. సార్ ప్లీజ్ వెయిట్ జస్ట్ 2 minutes.
Ladies and gentlemen, విహారీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్రెస్టీజియస్గా లాంచ్ చేస్తున్న కొత్త ప్రాజెక్ట్ V-Crafts. V-Crafts. చేతి కళాకృతుల నుంచి చేతి వస్త్రాల దాకా అరుదైన వాటి ప్రపంచాన్ని అందించే వేదిక. వీవర్స్ నుంచి పాత పద్ధతుల్లో వస్త్రాలు నేయించి ఆ వస్త్రాల్ని ప్రపంచ వేదికల మీద ప్రదర్శించి వాటి మన్నిక ఔన్నత్యాన్ని తెలియజేసే వారధి V-Crafts. ఇప్పుడు మా ప్రాజెక్ట్ నుంచి వచ్చే వస్త్రాల ప్రెజెంటేషన్ని చూడండి. సహస్ర, ఆగు, కూర్చో. ఇంతకుముందు నీ మెడలో తాళి కట్టాను. ఆ రోజు నాలో కన్ఫ్యూజన్ తప్పించి ఇంకా ఏ ఎమోషన్ లేదు. కానీ ఈరోజు మళ్ళీ నీకు తాళి కట్టే అవకాశం వచ్చింది. ఇప్పుడు నాలో నువ్వంటే చెప్పలేనంత ప్రేమ, ఇష్టం ఉన్నాయి. ఇప్పుడు ఈ మంగళసూత్రాన్ని నీ మీద ఇష్టంతో కడతాను కనుక. ఇవి ఎవరికి పంపించాలో వాళ్ళకి పంపిస్తాను. యమునా, యమునా, ఏంటో దినా పిలిచా? ఎప్పుడు నువ్వు నా లక్ష్మి అని దాని పేరు జపిస్తూ ఉంటావు కదా. నీ శిష్యురాలు ఏం చేసిందో చూడవే. వదిన, లక్ష్మి ఆ పని ఎప్పటికీ చేయదు. అదేదో నిన్న ప్రాజెక్టు కోసం ప్రెజెంటేషన్ చెయ్యాలనుకున్నారు, అదే అనుకుంటా వదిన. దేనికోసమైనా విహారి ఎలా దాని పక్కన కూర్చుంటాడు? అది ఎలా సిగ్గు విడిచి విహారి పక్కన కూర్చుంటుంది?
ప్రెజెంటేషన్ కోసమైనా ప్రాజెక్ట్ కోసమైనా అలా ఎలా చేస్తారు? అసలు ఏమనుకుంటున్నారు వాళ్ళు? ఇప్పుడు పెళ్లి జరగడం ఏందమ్మా, వాళ్ళకి నిజంగా పెళ్లి జరిగి చాలా కాలం అయింది. అది తెలిస్తే పద్మాక్షమ్మ గారు ఏమైపోతారో ఏంటో. అది కాదు దినా. నువ్వు మాట్లాడుకో. వస్తారు కదా రాని, రాగానే వాళ్ళ అంతు తేల్చేస్తాను. వాళ్ళిద్దరి ఉద్దేశం ఏంటో కూడా తేల్చేస్తాను.